హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వికాస్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నేను ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఆఫ్టర్ 300 days మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను. సో టైం అయిపోతుంది ఫాస్ట్ పోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ వచ్చేసి 4 ఉంది. ఇప్పుడు ఆల్రెడీ టైం 2 అయిపోయింది. జస్వంత్ ఉన్నాడు, లగేజ్ పోయడానికి ఎవరు లేరని చెప్పి జస్వంత్. సో ఇది నా అవుట్ఫిట్. పోలో టీ-షర్ట్ ఇట్స్ ఫ్రమ్ మ్యాక్స్ అండ్ ప్యాంట్ ఇట్స్ ఫ్రమ్ ట్రెండ్స్. షూస్ వచ్చేసి ఏంటది ట్రెండ్స్ అనేదో కంపెనీ తెలీదు. సో ఇదే నా అవుట్ఫిట్. బాగుంది కదా. ఇంకొక టైం అవుతుంది. ఆటో కూడా వెయిట్ చేస్తున్నాడు పద. సో ఆటో అన్న వెయిట్ చేస్తాను అనమాట బయట. అన్నయ్యని బయట వెయిట్ చేయించి మీకు వ్లాగ్స్ చేస్తున్నాను. ఇప్పుడు అన్న వెళ్ళిపోయాడంటే మళ్ళీ ఇంకో ఆటో ఎదుర్కోవాలి. టైం అయిపోతుంది అబ్బా. లాస్ట్ టైం కూడా ఇలాగే ఫ్లైట్ లాస్ట్ మినిట్లో మిస్ అయ్యేది, ఇంకా వెళ్ళా. ఈసారి కూడా ఇంకంతే. సో అన్న వెయిటింగ్. సో లెట్స్ గో. బాయ్. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఎంతసేపు అన్న? ఎయిర్పోర్ట్ ఎంతసేపు ఇక్కడ? టైం హౌ మచ్ టైం ఎయిర్పోర్ట్? 47 minutes. 27 kilometers. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి 47 minutes అన్న. సో నాకు తెలిసి మనం బిఫోర్ రీచ్ అవుతాం. సో లాస్ట్ టైం లాగా చెక్-ఇన్ ప్రాబ్లం ఏమి ఉండదు, టైంకి వెళ్ళచ్చు. సో గైస్, ఐ యామ్ అట్ ది ఎయిర్పోర్ట్. ప్రజెంట్ అయితే నేను లగేజ్ చెక్-ఇన్ చేయాలి, అలాగే బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇంకా చాలా టైం ఉంది మనకి. నేనైతే ఎయిర్పోర్ట్లో ఉన్నాను. నా లగేజ్ చెక్-ఇన్ అయిపోయింది, అలాగే బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నా. ఇప్పుడైతే గేట్ చెక్-ఇన్ అవుతుంది. గేట్ చెక్-ఇన్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లైట్లోకి పంపిస్తారు. ఈజ్ మై బోర్డింగ్ పాస్. వెళ్ళిపోతాను అనమాట ఫ్లైట్ ఎక్కడానికి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మన ఫ్లైట్. నేనైతే ఇప్పుడు వైజాగ్లో ల్యాండ్ అయిపోయాను అనమాట ఫ్లైట్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మా ఇంటికి ట్రైన్లో వెళ్ళాలి. సో వైజ్ ఫైనల్లీ ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు నేనైతే ట్రైన్లో కూర్చున్నా. కాకపోతే చేంజ్ ఆఫ్ ప్లాన్స్ అనమాట. నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్ళట్లేదు, డైరెక్ట్ మధ్యలో దిగిపోతున్నాను. ఒక ఊర్లోని, అంటే బార్డర్లోని, ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఊరు ఉంటుంది, అక్కడ దిగిపోతున్నా. ఎందుకంటే అక్కడ మా అత్తయ్య వాళ్ళు ఉంటారనమాట. సో ఈరోజు నైట్ వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తా. ఎందుకు అంటే రేపు మమ్మీ వాళ్ళు ఎలాగో అక్కడికే వస్తున్నారంట, ఏదో ఫంక్షన్ ఉంది. సో వాళ్ళతో పాటు ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యి అప్పుడు అందరం కలిసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తాం. సో ఇది చేంజ్ ఆఫ్ ప్లాన్. నేను మా ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది, చూపిస్తాను. ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది, అసలు ఎవ్వరు లేరు. ఫుల్ ఫ్రీగా ఉంది మొత్తం. భోగి నేనే రిజర్వేషన్ చేసుకున్నట్టు ఉంది. భోగిలో నేను తప్ప ఇంకెవరు లేరు. అది. సో ఫైనల్ దిగిపోయాను. సో ఇదే అనమాట నేను చెప్పిన ఊరు, దిగుతా అని చెప్పా కదా, ఇదే ఆ ఊరు. సో ఈరోజు నైట్ ఇక్కడే ఇంకా స్టే. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాను. రేపు పొద్దున్నే మమ్మీ డాడీ ఇద్దరు వస్తారు కాబట్టి ఇంకా రేపటి నుంచి మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తా. సో గుడ్ నైట్ గైస్, బాయ్. హాయ్ చెప్పు. మమ్మీ వచ్చేసింది. నేను మమ్మీ దగ్గరికి వచ్చాను. మమ్మీ చూడండి, నా గర్ల్ ఫ్రెండ్ సిగ్గుపడుతుంది. చూడట్లే. ఇచ్చుడు చాలి, ఇచ్చుడు ఇచ్చుడు ఇచ్చుడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. ఐ లవ్ యూ మామ. వెళ్ళిపోదాం పద. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని తింటుండు కొంచెం అలగకు మరి అలక్కు అయిపోయింది. అలక్ టైం
నాది ఇప్పుడు ఫోన్ చేస్తా అలాగేనా అమ్మా నీళ్ళు వస్తున్నా యాక్షన్ స్టార్ట్ అయ్యింది దాడు దాడు మా ముగ్గురికి నార్మల్ క్యామ్ అదే ఫోటోలు అలా వెళ్ళిపోమా ఫోన్ అడగ ఫోన్ అయింది